तू मेरी सारी यादें पानी दे, ये तेरी भीगी आंखें से लगा के। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రివ్యూలో వీడియో చూసినట్టుగా ఈ విధంగా 3 లేయర్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి వీడియోస్లో మంచి వైబ్స్ అండ్ మంచి ఫీల్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు వీడియో క్రియేట్ చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ లేదా మ్యూజిక్ యాడ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మనకు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతాయి. సో ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మనం ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఏ వీడియో ఎడిటర్ అయినా ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి దీన్ని మనం వీడియోస్ని షూట్ చేయడం. ఫస్ట్గా మీరు ఇలాంటి ఒక 3 క్లిప్స్ని మీరు షూట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మీరు వీడియోని షూట్ చేసేటప్పుడు మీ ఫోన్ని లేదా మీ కెమెరాని అందులో సెట్టింగ్స్ అనేవి 16:9 రేషియోలో వీడియోని షూట్ చేసుకోండి. వీడియో మనకు యూట్యూబ్ వీడియోస్కి అయితే మనం ఏ విధంగా వీడియో షూట్ చేస్తామో ఆ విధంగా ఫోన్ని అడ్డంగా పెట్టుకొని ఈ విధంగా వీడియో షూట్ చేసుకోండి. సో మీరు 3 క్లిప్స్ని షూట్ చేసుకోవాలి. సేమ్ డ్యూరేషన్ ఉండే విధంగా 3 క్లిప్స్ని తీసుకొని మీరు సో ఈ విధంగా వీడియో క్లిప్స్ అనేది తీసుకోవాలి. సో ఒక్కొక్క క్లిప్ మనకు ఒక్కొక్క యాంగిల్లోకి మన సబ్జెక్ట్ మూవ్ అవుతున్నట్టు వీడియో అనేది మీరు షూట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ క్లిప్ అనేది ఈ విధంగా మన సబ్జెక్ట్ అనేది కూర్చొని ఉన్నట్టు షూట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక క్లిప్ అనేది మనకు ఇంకా సబ్జెక్ట్ అనేది మనకు ఈ విధంగా లెఫ్ట్ నుంచి రైట్కి లేదా రైట్ నుంచి లెఫ్ట్కి ఈ విధంగా మూవ్ అవుతున్నట్టు ఇలాంటి క్లిప్ అనేది మనం షూట్ చేసుకోవాలి. సో ఈ విధంగా షూట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏ వీడియో ఎడిటింగ్ యాప్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో మనకు ఈజీగా ఉండేది మనకు విఎన్ ఎడిటర్ యాప్ కాబట్టి నేను విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో విఎన్ యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏదైతే మన సబ్జెక్ట్ కూర్చొని ఉందో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఈ విధంగా. సో మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. వీడియోలో ఏదైనా సాంగ్ ఉంటే దాన్ని మ్యూట్ చేసేయండి. సో మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంది కదా. సో ఇక్కడ టాప్లో మనకు ఒరిజినల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి పర్ఫెక్ట్ రేషియో కాబట్టి ఇక్కడ 9:16 ఈ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవాలి. అండ్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు సో ఇప్పుడు వీడియో అనేది మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పిఐపి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని యాడ్ ఫోటో ఆర్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇంకొక వీడియో క్లిప్ని యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇంకొక వీడియో క్లిప్ని యాడ్ చేసుకుంటాను. సో ఈ వీడియో క్లిప్ని యాడ్ చేసుకుంటాను. అండ్ దీని సైజ్ని మనం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకొని దీన్ని ఈ విధంగా కిందికి సెట్ చేసుకుంటాను నేను ఇక్కడ దీన్ని. సో ఈ విధంగా ఓకే, ఈ విధంగా కిందికి సెట్ చేసుకుంటాను. అండ్ మెయిన్ క్లిప్ని కొంచెం ఈ విధంగా సెట్ చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు అదేవిధంగా ఇంకొక క్లిప్ని యాడ్ చేసుకోవాలి లేయర్గా. ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దాన్ని ఇక్కడ వీడియో ఆర్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక వీడియో క్లిప్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అండ్ దీని సైజ్ని కూడా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకొని సో దీన్ని టాప్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఓకే. సో ఇప్పుడు ఈ విధంగా వీడియో క్లిప్ని యాడ్ చేసుకున్న తర్వాత సో టోటల్గా మనకు క్లిప్స్ అనేవి ఈ విధంగా యాడ్ అవుతాయి చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఈ క్లిప్ అనేది లేయర్ క్లిప్ అనేది కొంచెం పెద్దగా అయింది. ఎస్, ఈ విధంగా చేసుకుందాం దీన్ని. అండ్ ఈ క్లిప్ని కొంచెం కిందికి యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అన్ని క్లిప్స్ కూడా సేమ్ ఒకే విధంగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకు క్లిప్స్ అనేవి యాడ్ చేసుకున్నాం మనం. ఓకే, వీడియో అనేది మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ క్లిప్స్ యొక్క అన్ని క్లిప్స్ యొక్క డ్యూరేషన్ సేమ్ పెట్టుకోవాలి. ఇక్కడ లాస్ట్లో మనకు ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అన్ని క్లిప్స్ యొక్క డ్యూరేషన్ సేమ్ పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఓకే, ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకు మీకు నచ్చిన ఫిల్టర్ని యాడ్ చేసుకోవచ్చు మీ క్లిప్స్కి. సో ఇక్కడ ఫస్ట్ వీడియో ఉంది. సో దానికి ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ దీన్ని కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన సినిమాటిక్ ఫిల్టర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ క్రియేట్, ఇక్కడ అసెథెటిక్ ఫిల్టర్స్ ఉంటాయి చాలా ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఇక్కడ ఫిలిం ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇలాంటి ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నేను దీన్ని అప్లై చేసుకుంటాను. ఇక్కడ F3ని అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లేయర్గా వీడియో తీసుకున్నాం కదా. సో దానికి కూడా అన్నిటికీ అదే ఇక్కడ F3 ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, అండ్ దీనికి కూడా ఇక్కడ అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసుకుంటే అన్ని క్లిప్స్కి యాడ్ అయిపోతుంది ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మంచి వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, మంచి ఫీల్ గుడ్ వీడియో. అండ్ ఇప్పుడు దీనికి వచ్చేసి మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. దీనికి సూట్ అయ్యే ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ని దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేసేటప్పుడు అక్కడ నుంచి అయినా మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీరు ప్రివ్యూలో చూసిన వీడియో ఉంది కదా, ఆ వీడియో కావాలంటే
అండ్ వీడియో అండ్ ఆడియో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.